బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలు లోటస్ పాండ్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వనున్నారు షర్మిల. ఇక వాటితో పాటు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం బ్రేక్ పై కూడా వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోటస్ పాండ్లో సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వనున్నారు షర్మిల. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారా, లేకపోతే విలీనం అనే అంశాన్ని విరమించుకున్నారా? అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ టీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై బ్రేక్ పడ్డట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ అయితే నడవడం జరిగింది. అదేవిధంగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. ఆ డెడ్ లైన్ కూడా గత నెల 30తో ముగిసిపోవడం జరిగింది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరడం జరిగింది. ఏదో ఒకటి తేల్చండి, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి తేలిస్తే దానిపైన పనిచేసుకోవచ్చు అని ఆమె సూచించినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఎలక్షన్ల వరకు కూడా బ్రేక్ పడ్డట్టుగానే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి వైఎస్ఆర్టీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని పోటీలపై, అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, అదేవిధంగా ఈ రోజు మొదటి దఫా ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. 25 నుంచి 30 మంది పేర్లతో కూడిన మొదటి లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన స్థానాలకు కూడా అప్లికేషన్లు చేసుకోవచ్చు ఎవరైనా కూడా అని చెప్పి కూడా ఇప్పటికే షర్మిల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక కీలకమైన సమావేశం అయితే మధ్యాహ్నం జరగనుంది. మరోవైపు షర్మిల ఒక స్థానంలో పోటీ చేస్తుందా, 2 స్థానాల్లో పోటీ చేస్తుందా అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ముందుగా పాలేరులో పోటీ చేస్తానని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే పాలేరులో షర్మిల యొక్క తల్లి వైఎస్ విజయమ్మను అక్కడ నుంచి పోటీ చేపిస్తారు. అదేవిధంగా షర్మిల మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక షర్మిల తల్లి విజయమ్మ కూడా ఇక తెలంగాణలో ఇద్దరు ఉంటారు ఈ కుటుంబం నుంచి అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది వెన్నెల. అదేవిధంగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు పేర్లను ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సూర్యాపేట నుంచి పిట్ట రామరెడ్డి, సత్తుపల్లి నుంచి గుడిపల్లి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, నరసంపేట నుంచి శాంతి కుమార్, ఆదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్ కుమార్, చేవేల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేట నుంచి నరసింహారెడ్డి, సిరిసిల్ల నుంచి రాము, కామారెడ్డి నుంచి నీలం రమేష్, సో అంబర్పేట నుంచి సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పేర్లు ఇప్పటికే ఖరారు చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. ఇట్లా ఖరారు చేసిన ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ లిస్ట్ లో ఈ రోజు మధ్యాహ్నం పార్టీ మీటింగ్ తర్వాత ఆ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు జరిగే సమావేశంలో మేనిఫెస్టో పై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ విధమైన అంశాలు చేర్చాలని చెప్పి కూడా అందులో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.